ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ విధానంలో చాలా ట్రాన్స్పరెంట్గా మొట్టమొదటి నుంచి కూడా ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అస్తవ్యస్తాన్ని వ్యవస్థనంతా కూడా కరెక్ట్ చేసుకుంటూ వచ్చాం. ఇవాళ కావాలని ఉద్దేశపూర్వకంగా కొన్ని చోట్ల జరిగినటువంటి కొన్ని సంఘటనల్ని ఆధారంగా చేసుకుని ఒకసారి మొత్తం కూడా టోటల్ ప్రజలకి మరింత ట్రాన్స్పరెంట్గా అందుబాటులో ఉండే విధంగా, ఎందుకంటే గతంలో 14-19లో కూడా మేము ప్రతి షాప్లో కూడా ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ పెట్టాం. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి బాటిల్ కూడా ఎక్కడ వేరే రకమైనటువంటి అవకాశాలు లేకుండా చేశాం. కానీ 1924 వరకు జరిగినటువంటి విధానం మొత్తం కూడా రాష్ట్రంలో విధానాన్ని అస్తవ్యస్తం చేశారు. ఇవాళ దాన్ని ప్రభుత్వానికి అంటగట్టే విధంగా కార్యక్రమాలు చేయడం కోసం కొన్ని కుట్రలు జరుగుతున్నాయని చెప్పి మొట్టమొదటి నుంచి కూడా భావిస్తూ ఉన్నాం. అందుకని ఇప్పుడు ఏపీ సురక్ష యాప్ అని యాప్ తీసుకున్నాం. ఈ యాప్ ద్వారా ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా వాళ్ళు కొనుగోలు చేసేటప్పుడు ఆ షాప్ దగ్గరే ఆ సెల్లర్ స్కాన్ చేసి ఇస్తారు. వాళ్ళు కూడా బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళ మొబైల్లోనే ఆ యాప్లో వాళ్ళు స్కాన్ చేసుకుని దాన్ని చెక్ చేసుకోవచ్చు. ఇది ఈ యాప్ని తీసుకొచ్చాం. ఇప్పటికి దగ్గర 13,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారు. 21,000 మంది స్కాన్ చేసుకున్నారు. అన్నీ కూడా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి. ఎక్కడా కూడా ఇందులో వేరే రకమైనటువంటిది ఎక్కడా కూడా నమోదు కాలేదు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈరోజు దీన్ని ప్రజల్ని ఒక ప్యానిక్లోకి తీసుకెళ్ళడానికి, భయభ్రాంతులు గురి చేయడానికి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేస్తూ, మరి ఈరోజు చూసుకున్నట్టయితే ఇప్పటికీ నెల్లూరులో కానీ, నెల్లూరు సిటీలో, నెల్లూరు రూరల్లో, గన్నవరంలో కల్తీ బీరు జరిగిందని చెప్పి, తిరుపతిలో జరిగినటువంటి సంఘటనలు కానీ కొన్ని దగ్గర ఒక 5-6 సంఘటనలు నమోదైనవి. అవన్నీ కూడా మేము ట్రాన్స్పరెంట్గా తీసుకున్నాం. ఎఫ్ఐఆర్లు కట్టాం. అక్కడ ఏ రకంగా జరిగిందనే దానికోసం వాళ్ళ పోస్ట్ మార్టం కూడా చేయటం జరిగింది. వాళ్ళు ఆ బాటిల్స్ అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. మొత్తం కూడా ఒక ఫేక్ ప్రచారానికి వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ దిగుతుందనేది క్లియర్గా కనబడతా ఉంది. అదే కాకుండా మొన్న తిరుపతిలో ఒక వ్యక్తి పడిపోయి ఉంటే ఆ వ్యక్తిని వీడియోలు తీసి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ పిఏ తిరుపతిలో వైరల్ చేశారు. అలాగే ఒక అతను వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి ఒక సింపథైజర్, వీళ్ళిద్దరూ కలిసి ఆ వీడియో తీసి ఫేక్ ప్రచారం చేశారంటే ఎంత దుర్మార్గంగా ఉన్నారో ఒకసారి ఆలోచించాలి. అదే కాకుండా గన్నవరంలో కూడా షాప్లో బీరు పట్టుకెళ్లారు. 45 నిమిషాల తర్వాత వచ్చి కూలింగ్ లేదు, గ్యాస్ పోయింది అని చెప్పి దాన్ని కూడా ఇది కల్తీ బీర్ అని చెప్పి ప్రచారం చేయడానికి ప్రయత్నం చేశారు. ఇవాళ అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేస్తున్నటువంటి విధానాన్ని ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నాం. 5 సంవత్సరాల్లో వాళ్ళు చేసినటువంటి విధానం, వచ్చిన బ్రాండ్లో ఇవాళ చూడండి అన్ని బ్రాండ్లు అవైలబిలిటీ ఉన్నాయి ఇక్కడ. గతంలో లిమిటెడ్ బ్రాండ్స్ వాళ్ళు సొంతంగా తయారు చేసిన బ్రాండ్లే ఏర్పాటు చేసుకున్నారు. అలాగే ప్రైజెస్ కూడా విపరీతంగా పెంచారు. ఇవాళ ఒక మంచి సిస్టమ్ తీసుకొచ్చాం. ఈ సిస్టంలో చాలా ట్రాన్స్పరెంట్గా జరుగుతున్నటువంటి విధానాన్ని మరి నిన్న కొన్ని వీడియోస్ కూడా చూసాం. మరి ఆ జనార్దన్ మాట్లాడిన వీడియోస్ కూడా చూసాం. దాని మీద కూడా సమగ్ర విచారణ జరుగుతూ ఉంది. ఎవరు దీంట్లో లింక్ అయి ఉన్నారు? ఎందుకంటే మేము ముందు నుంచి చెప్తానే ఉన్నాం, ఒక కుట్రపూరితంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. కాన్స్పిరసీ ఉంది, కుట్ర జరుగుతూ ఉంది, ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని చెప్పి రకరకాలుగైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు వైఎస్ఆర్ పార్టీ చేస్తూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో
చిత్తుగా ఓడగొట్టారు ప్రజలు. 94% మ్యాండేట్ ఇవాళ మా ప్రభుత్వానికి ఇచ్చారు. ఇవాళ ఇవన్నీ వచ్చిన తర్వాత చూసి తట్టుకోలేక ఏదో ఒక రకంగా మొన్న చూసాం రాజమండ్రిలో ఒక పాస్టర్ ప్రవీణ్ని అతని యాక్సిడెంట్లో చనిపోతే ఒక మతానికి అంటగట్టి మతానికి మధ్య చిచ్చులు పెట్టాలని ప్రయత్నం చేశారు. కులాల మధ్యన చిచ్చులు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ మనకు తెలిసిందే. శవరాజకీయాలు చేసినటువంటి వ్యక్తులు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కుట్రపూరితంగా రాష్ట్రంలో అస్థిరపరచాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసమే మేము ఇవాళ సిట్ వేసాం. ఇవాళ సిట్టు పూర్తి స్థాయిలో విచారణ జరుగుతూ ఉంది. దీని వెనక ఎవరెవరు ఉన్నారో బాధ్యతలు ఖచ్చితంగా బయటకు వస్తారు. అవన్నీ కూడా సీరియస్గా విచారణ చేస్తున్నాం. ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. అలాగే డిపార్ట్మెంట్తో ఎవరైనా డిపార్ట్మెంట్లో కూడా కొల్యూట్ అయి ఉన్నారంటే వాళ్ళని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. ఇదే కాదు, బెల్ట్ షాప్స్ విషయంలో కూడా చాలా సీరియస్గా ఉన్నాం. ఎక్కడన్నా, ఎందుకంటే ఇది స్కాన్ చేసిన లొకేషన్ కూడా మన బయటకు వస్తుంది. ఎక్కడైతే ఎక్కువసార్లు స్కాన్లు జరిగినాయో కూడా దాన్ని బట్టి ఏ ఊరిలో ఇలాంటివి జరుగుతున్నాయి ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి మేము యాక్షన్ తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరన్నా ఏదన్నా కావాలన్నా కూడా వచ్చి షాప్స్లో తీసుకోండి. షాప్లో మాత్రమే అమ్మకాలు జరుగుతాయి. బయట ఎక్కడన్నా అమ్మకాలు చేయాలని ప్రయత్నం చేసినా వాళ్ళ మీద కూడా సీరియస్గా యాక్షన్స్ ఉంటాయని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. మేము చాలా ట్రాన్స్పరెంట్గా ఈ ప్రభుత్వం త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని కూడా తెలియజేస్తాం. సార్, నిన్న జోగి రమేష్ రియాక్ట్ అవ్వడం జరిగింది జనార్దన్ రావు వీడియో మీద. జనరల్గా దాన్ని ప్రమాణం చేస్తారని చెప్పి చివరి స్థాయిలో ఆయన కూడా ప్రభుత్వంపై విరుచుపడుతూ ఉన్నారు జోగి రమేష్. అదే ఇప్పుడు ఆ వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో జనార్దన్ గారు, ఆ జనార్దన్ అనే వ్యక్తి మాట్లాడాడు. ఆ జనార్దన్ మాట్లాడిన దాంట్లో నాకు ప్రలోభ పెట్టారు, ఈ కార్యక్రమం చేయమన్నారు, నాకు ఆశ పెట్టారు, డబ్బులు కూడా ఇస్తానని 3 కోట్ల రూపాయలు ఇస్తానని కూడా ఆశ పెట్టారు. తర్వాత నన్ను వదిలేశారు, దానికనే నేను ఇవాళ ఇబ్బందులు పడుతున్నాను అని చెప్పి క్లియర్గా అతను వీడియో చెప్పారు. అతను చెప్పిన దాంట్లో ప్రభుత్వాన్ని అస్థిరపరచడం కోసం కుట్ర చేశారని చెప్పి క్లియర్గా చెప్పాడు ఆయన. ఇంకా మీరు బొంకాలని ప్రయత్నిస్తే ఎట్లా అండి? మీరు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారే, ఈ రాష్ట్రంలో అల్లకొల్లలు సృష్టించారే. ఇవాళ కూడా వచ్చి ఈ ప్రభుత్వం చేయాలని ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. తోలు తీసేది ఎవరైతే పిచ్చి ఆశలేసి ఈ రాష్ట్రంలో అస్థిరపరచాలని ప్రయత్నాలు చేస్తే మటుకి చాలా సీరియస్గా ఉంటుంది. అది జోగి రమేష్ అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు. ఇవాళ మేము ప్రజలు ఇచ్చినటువంటి నమ్మకాన్ని నిలబెట్టడానికి మేము ఉన్నాం. ఇవాళ ఖచ్చితంగా మేము ఆ కార్యక్రమంతో ముందుకెళ్తాం. వర్గాల వ్యక్తిని టార్గెట్ చేశారు అంటే ఇందులో బలహీన వర్గాలు ఏంటండి, దీనికి కులాలు ఏంటండి, దీంట్లో మతాలు ఏంటండి? ఇవాళ ఇందులో కులాలకి మతాలకి సంబంధం ఉందా? మీరు చేసినటువంటి కుట్రలో ఇవాళ విచారణలో బయటకు వస్తే దానికి కులాలకు అంటకడతారా మీరు? ఇవాళ మీరు చేసినటువంటి దుర్మార్గాల వల్ల, మీరు చేసినటువంటి విధానాల వల్ల ఆ వ్యవస్థలన్నీ కూడా ఇవాళ కులమతాలకి అంటగట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తే అది జరగదు. ఇందులో కుల కోణం ఎక్కడా లేదు. ఇందులో ఎక్కడా కూడా ప్రజల ఆరోగ్యమే మాకు కావాలి, ఈ రాష్ట్రంలో స్థిరమైనటువంటి విధానమే మాకు కావాలి. అందుకని ఇవాళ ఐపీఎస్ ఆఫీసర్లు పెట్టి, సిట్ పెట్టి, సీనియర్ లీడర్స్ని, సీనియర్ నాయకులను, సీనియర్ ఆఫీసర్స్ని పెట్టి మేము డీటెయిల్గా విచారణ చేపిస్తున్నాం. వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయి. వీళ్ళకి ఏంటంటే చూశారు, వాళ్ళ గతంలో కూడా వాళ్ళు ఏ రకంగా చేసినటువంటి కార్యక్రమాలు. పార్టీ ఆఫీస్ మీద దాడులు చేస్తే అడ్రస్ లేకుండా పోయారు. చంద్రబాబు గారు ఇంటి మీదకి రావాలని ప్రయత్నం చేస్తే డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితిలో ఓటమి చెందారు. ఇవాళ ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలు ఎక్కడా కూడా ఉపేక్షించరు. ప్రజలు కూడా తగిన బుద్ధి చెప్పారు. ప్రభుత్వం కూడా చూస్తూ ఊరుకోదని కూడా హెచ్చరిస్తాం. జనార్దన్ రావు కామెంట్స్ బట్టి యాక్షన్ ఎప్పుడు తీసుకుంటారు? అతను అంటే ఇప్పుడు ఆల్రెడీ సిట్ వేసాం కాబట్టి, సిట్టు పూర్తి స్థాయిలో విచారణ చేస్తుంది కాబట్టి, ఎందుకంటే ఇంకా అరెస్ట్ కావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు దీంట్లో 21 మందికి దగ్గర 17 మంది దగ్గర మనం అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే మిగతా వాళ్ళు కూడా సెకండ్ దాంట్లో ఇబ్రహీంపట్నం దాంట్లో కూడా ఇంకా ఒక 4 పీటీ వారెంట్లు కూడా వాళ్ళకి జారీ చేయడం జరిగింది. కొంతమంది సౌత్ ఆఫ్రికాలో ఉన్నారని తెలుస్తుంది.
వాళ్ళని కూడా తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకుంటాం. అన్నీ కూడా వచ్చిన తర్వాత మొత్తం వాస్తవ విషయాలన్నీ కూడా బయటపెట్టడం జరుగుతుంది. అలాగే వాళ్ళ కొంతమంది నాయకులు రాత్రులేమో ఆంబోతుల్లాగా రంకిలేస్తున్నారు, తెల్లారెళ్ళి గడ్డాలు పట్టుకుంటున్నారు. మందలో పిచ్చోడు ఉన్నాడు, రంకిలేస్తున్నాడు. చూశారు కదా వీడియోలన్నీ కూడా. ఇప్పుడు వచ్చేమో అయ్యో బాబు అని గడ్డలు పట్టుకుంటున్నారు. ఇవన్నీ మీ నాటకాలు సాగవు. మీ ఎవ్వరి నాటకాలని ఎప్పుడు ఎక్కడ కట్ చేయాలో అక్కడే కట్ చేస్తాం. సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నాం.